సూర్యుని అధ్యయనం చేసేందుకు రోదస్లోకి తీసుకెళ్లిన ఆదిత్య ఎల్1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్ తన ఆపరేషన్ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్లోని 2 పరికరాలు పరిశోధనలు విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌరగాలులను అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్ లో 2 పరికరాలు ఉన్నాయని, ఇందులోని సూపర్ థర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ ను సెప్టెంబర్ 10న, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ ను నవంబర్ 2న యాక్టివేట్ చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇక ఈ 2 తమ పనులను సజావుగా సాగిస్తున్నాయని ఇస్రో తమ తాజా ప్రకటనలో వివరించింది. స్విస్ లోని 2 సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయని, ఇవి నవంబర్లోని 2 తేదీల్లో సోలార్ విండ్ అయాన్ లో ప్రైమరీ ప్రోటాన్స్, ఇక ఆల్ఫా పార్టికల్స్ ను విశ్లేషించినట్లు ఇస్రో తెలిపింది. ఇక ఈ సెన్సార్ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్ ను పరిశీలించిన తర్వాత ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్ లోని కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లుగా గుర్తించామని ఇస్రో పేర్కొంది. ఈ తాజా విశ్లేషణతో సౌరగాలుల లక్షణాలపై సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని ఇస్రో వివరించింది. అంతేగాక సౌరగాలుల్లో అంతర్లీనంగా ఉండే ప్రక్రియలు, భూమిపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక లాంగ్రాండ్ పాయింట్ వద్ద చోటు చేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్ పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. ఇక భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ 1 చేరాక దాని కక్షలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేస్తుంది.